మిర్చి రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడు మిర్చి యార్డ్ అధికారులు ట్రేడర్లతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కేంద్రం నుంచి అందే సహాయం, ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై వివరించనున్నారు. కాగా ఈ ఏడాది 5 లక్షల ఎకరాల్లో 12 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి ఉత్పత్తి అయింది. అందులో 4 లక్షల మెట్రిక్ టన్నుల్ని వ్యాపార వర్గాలు కొనుగోలు చేశాయి. ఇక మిగిలిన 8 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. మిర్చి రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడు మిర్చి యార్డ్ అధికారులు ట్రేడర్లతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కేంద్రం నుంచి అందే సహాయం, ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై వివరించనున్నారు. కాగా ఈ ఏడాది 5 లక్షల ఎకరాల్లో 12 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి ఉత్పత్తి అయింది. అందులో 4 లక్షల మెట్రిక్ టన్నుల్ని వ్యాపార వర్గాలు కొనుగోలు చేశాయి. ఇక మిగిలిన 8 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు ఫోన్ లైన్లో. సాంబశివరావు, చెప్పండి. మిర్చి రైతులు చాలా కాలం నుంచి ఈవెన్ ఆందోళన కూడా చేపట్టిన పరిస్థితి కూడా మరి గుంటూరు మిర్చి యార్డ్లో మనం చూస్తున్నాం. ఇటీవల ప్రతిపక్ష పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడికి వచ్చారు. సో దాని తర్వాతనే అంటే ఇంతకాలం రైతులు పడుతున్న కష్టాలు ఏదైతే మరి ప్రభుత్వానికి వెళ్ళలేదా, మరి దీని మీద స్పందన మొత్తానికైతే ఇప్పుడు వచ్చింది. సో ఎలా ఉండబోతుంది, ఇవాళ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది? రామారావు, మిర్చి రైతులు గత కొద్ది రోజులుగా కూడా సరైన ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం తెలిసిందే. ప్రధానంగా కూడా రైతులకు గిట్టుబాటు ధర లేక పండిన పంట చేతికొచ్చినా కూడా నష్టాలకు ఊబిలో మిర్చి రైతులు అయితే గత కొద్ది రోజులుగా కూడా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కొన్ని ప్రతిపక్షాలు కూడా ఇప్పటికే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క నిన్న మిర్చి యార్డుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చారు. రైతుల్ని ఆదుకోవాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ఈ అంశంపై మిర్చి రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడు మిర్చి యార్డ్ అధికారులు అదేవిధంగా ట్రేడర్లతో ప్రత్యక్షంగా కూడా సమావేశం కానున్నారు. అయితే కేంద్రం నుంచి అందే సహాయం, ఏపీ ప్రభుత్వం దీన్ని తీసుకున్న చర్యలపై కూడా వివరించనున్నారు. అయితే కాగా ఈ ఏడాది 5 లక్షల ఎకరాల్లో 12 లక్షల మెట్రిక్ టన్నులు మిర్చి ఉత్పత్తి, అందులో 4 లక్షల మెట్రిక్ టన్నుల వ్యాపార వర్గాలు కొనుగోలు చేశాయి. ఇక మిగిలిన 8 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం అయితే చర్యలు తీసుకునే దిశగా అయితే ముందుకెళ్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా చూసుకోవచ్చు, రైతు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మిర్చిలో సుమారుగా ఎకరానికి ₹1,00,000 వరకు నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా కూడా కనబడతా ఉన్నాయి రైతులకి. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఆదుకునే దిశగా ఇప్పుడు కేంద్రం కూడా సహాయం అందిస్తుంది. అదేవిధంగా గత కొద్ది రైతులు పడుతున్నటువంటి ఇబ్బంది, ఎందుకంటే రైతు దేశానికి వెన్నెముక అని అందరూ అంటారు. ఈ నేపథ్యంలోనే ఆ రైతును కాపాడుకునే పరిస్థితిలో కూడా ప్రభుత్వం ఉంది. దీంట్లో భాగంగానే కేంద్రం నుంచి వచ్చినటువంటి సహాయం కానీ, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి రేట్లకు సంబంధించినటువంటి స్థితిగతులపై కూడా పూర్తి స్థాయిలో అయితే చర్చిస్తారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా మిర్చి యార్డ్ లో ఉన్నటువంటి చైర్మన్లు కానీ అధికారులు కానీ అందరినీ పిలిచి వాళ్ళతో సమావేశం పెట్టి దీనికి రైతులకి ఏ విధంగా ఆదుకోవాలి, దాన్ని ఈ రోజు నుంచి అమలు చేసే ప్రక్రియ కూడా మొదలుపెట్టే పనిలో అయితే చంద్రబాబు ఉన్నారు. దానికి తోడుగా గత కొద్ది రోజులుగా కూడా, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాల్లో మిర్చి రైతులు అధిక సంఖ్యలో ఉన్నారు. అదేవిధంగా ఆ మిర్చిని నమ్ముకొని బతికే రైతులు ఉన్నారు. వాళ్ళు ఈ రోజు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా కూడా ఈ రోజు ఈ ట్రేడర్లతో మాట్లాడి కేంద్ర సహాయం కానీ, అదేవిధంగా రైతులకి ఒక మంచి గిట్టుబాటు ధర అందించే, నష్టం వాటిల్లకుండా గిట్టుబాటు ధర అందించే విధంగా కూడా చంద్రబాబు అయితే ఈ యొక్క సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నారు. రామారావు, అంటే ఇప్పుడు గతంలో ఉన్న రేటు అంటే దాదాపు ఒక కింటాకి 20 నుంచి 21 వేల రూపాయలు ఉండేది. సో ప్రస్తుతం అయితే దాదాపు 12-13 వేల రూపాయలు, 14 వేల రూపాయలకు పడిపోయింది. అంటే దాదాపు ఎంత కాదన్నా కనీసం 7 నుంచి 8 వేల రూపాయలు ఒక కింటాకి రైతు కోల్పోతున్నాడు. ఈ విధంగా మీరు చెప్పినట్లుగానే ఎకరానికి దాదాపు ₹1,00,000 ఆయన నష్టపోతున్నాడనంటే ప్రస్తుతం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్రేడర్స్తోనూ అలాగనే అక్కడున్న సంబంధిత అధికారులతో చర్చించనున్న ఈ భేటీలో ఇలాంటి అంటే రైతులకు కావాల్సిన అంటే సంతోషపరిచే వార్త ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా, ఎందుకంటే రైతులను ఆదుకునే దిశగానే మా ప్రభుత్వం అయితే ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. అయితే
ఆ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతుకు నష్టం లేకుండా, ఎందుకంటే భారీ స్థాయిలో నష్టపోతే రైతు ఆ సామాన్య జీవి, ఎందుకంటే ఆ రైతు వ్యవసాయం చేయాలంటే కూడా భయపడే పరిస్థితికి వస్తారు. కాబట్టి రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దాన్ని ఆ దిశగా సబ్సిడీల పరంగా కానీ కేంద్రం అందించేటువంటి సహాయం కానీ ఆ పూర్తి స్థాయిలో వాటిని ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ఆ రైతులకు ఏ విధంగా మేలు చేస్తే బాగుంటుంది, ఈ ట్రేడర్లతో చర్చించిన తర్వాత అది మిర్చి మరి ఎందుకు రేట్లు తక్కువగా ఉన్నాయి, మరి రైతుల్ని మనం ఎట్లా ఆదుకోవాలి, దానికి సంబంధించి ట్రేడర్లు ఎట్లా కొనుగోలు చేస్తాయి, ఎన్ని అంశాలు కూడా కీలకంగా చర్చిస్తారు. చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి అయితే వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది రామారావు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.